ప్రధానమైన అంశాలు ఏంటంటే నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అమలు కావాలి. ఏదైతే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా తను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండో దాని ప్రకారం జాబులు రిలీజ్ కావాలి. దాని మేరకు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మోతీలాల్ అన్న ఆధ్వర్యంలో. మరి ఒక అంశం మోతీలాల్ అన్న గారి గురించి చెప్తా. ఒక్క రోజు ఒక పూట అన్నం తినకపోతేనే మనకి బాడీ సహకరించేది. అలాంటిది గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల సమస్యల కోసం 9 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి అన్నా అంటే నేనున్నా అంటూ ప్రతి నిరుద్యోగ సమస్యపై నిరంతరం పోరాడుతున్న మోతీలాల్ నాయక్ అన్న గారికి ఈ నిరుద్యోగుల పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అన్న, మీరు ఎప్పుడు కూడా ఈ నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూ ఉంటారు కాబట్టి ఈ నిరుద్యోగుల ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈ నోటిఫికేషన్లు వచ్చేదాకా ఈ ఉద్యమం ఆపద్దని కూడా తెలియజేస్తూ, మరి ఈ యొక్క ధర్నాన్ని చూసి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ మన చేపట్టే పనులు ధర్నాలు కానీ ర్యాలీలు కానీ భారీ ఎత్తున జరుగుతాయని కూడా తెలియజేస్తున్నాం.